అందరికీ నమస్తే. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు గవర్నమెంట్ పెంచబోతుందన్న వార్త మళ్ళీ తెర మీదకి వచ్చింది. మరి ఎందుకు అంటే గవర్నమెంట్లో ఆ చర్చ ఉంది. రిటైర్మెంట్స్ అయిన వాళ్ళకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. కొంతమంది ఏమో కోర్టుకు పోయి కోర్టుకు వెళ్ళి ఆర్డర్లు తీసుకొచ్చుకుంటున్నారు. కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా ప్రభుత్వం వాళ్ళకు ఆ బెనిఫిట్స్ ఇవ్వలేని పరిస్థితి. మళ్ళీ కోర్టు అనవసరంగా కోర్టు ధిక్కారం కింద కేసు ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్. ఇవన్నీ ఎందుకు? వాళ్ళని వాళ్ళ ఏజ్ పెంచితే అయిపోతుంది. ఆ ఏజ్ పెంచడం అంటే ప్రభుత్వం చాలా తెలివిగా ఆలోచిస్తున్నది. నిజానికి పోయిన సంవత్సరం ఒకసారి క్యాబినెట్ సమావేశంలో ఈ రిటైర్మెంట్ ఏజ్ పెంచకూడదని డిసైడ్ చేసింది గవర్నమెంట్. కానీ పరిస్థితులు అందుకు అనుగుణంగా లేవు. ఇక ఈ గవర్నమెంటు ఇంకెన్ని రోజులు ఉంటుంది? 3 సంవత్సరాలు ఉంటుంది. ఈ 3 సంవత్సరాలకు వరకు మళ్ళీ రిటైర్మెంట్ కావద్దు ఉద్యోగులు. 3 సంవత్సరాల లోపు రిటైర్మెంట్ అయితే మళ్ళీ ఎఫెక్ట్. ఇప్పటికే దాదాపు 10 నుంచి 12,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి వాళ్ళకి. ప్రతి సంవత్సరం 9,000 మంది రిటైర్మెంట్ అవుతున్నారు అన్ని డిపార్ట్మెంట్లు కలిసి. కాబట్టి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందేమో అనేది ఒక చర్చ ఉంది. ఎప్పటి నుంచి ఏంటి అసలు ప్రభుత్వంలో ఉన్న చర్చ ఏంది దీనిపైన అనే వార్త మీకు చెప్తా నేను. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఈ ఒక రిటైర్మెంట్ ఏజ్ పెంచడం అనేది చాలా అంశాల మీద ముడిపడి ఉంటుంది. ఇప్పుడు రిటైర్మెంట్ ఏజ్ పెరిగింది అనుకో. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ 2021లో వాళ్ళ ఏజ్ 58 ఉంటే 61 చేశారు. 58 ఉన్నది 61 అంటే 3 ఇయర్స్ పెరిగింది. ఇప్పుడు మళ్ళీ 61 నుంచి మళ్ళీ 64కు పెంచాలని ప్లాన్ చేస్తుంది గవర్నమెంట్. 64 అంటే 3 ఇయర్స్. ఈ గవర్నమెంట్ కరెక్ట్గా 3 ఇయర్స్ ఉంటుంది. ఇక ఇప్పటి నుంచి డెడ్ లైన్ పెట్టుకుంటే మ్యాక్సిమం June 2 అని ఒక డెడ్ లైన్ అనుకుంటున్నారంట వాళ్ళు. అంటే నెక్స్ట్ జూన్ 2 టైంకి ఈ రిటైర్మెంట్ ఏజ్ పెంచాలి. పెంచితే ఏమవుతుందంటే ఈ గవర్నమెంట్లో ఇంకా ఒక్కరు కూడా రిటైర్మెంట్ కారు. ఇంకా నెక్స్ట్ గవర్నమెంట్ వస్తామా పోతామా, ఈ గవర్నమెంట్ వస్తుందా ఇంకో గవర్నమెంట్ వస్తుందా ఏమవుతుందో తర్వాత విషయం. కానీ మేము మాత్రం ఈ గవర్నమెంట్లో ఇంకా రిటైర్మెంట్ అయ్యే ఉద్యోగులు ఉండరు కాబట్టి వాళ్ళకు బెనిఫిట్స్ అని వాళ్ళకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. నిజానికి ఇప్పటికే 2023 వీళ్ళ గవర్నమెంట్ వచ్చింది. తర్వాత 2024, 2025, 2024లో ఒక 7-8 వేల మంది రిటైర్మెంట్ అయిపోయినారు. తర్వాత 2025లో 9,000 మంది రిటైర్మెంట్ అయిపోయినారు. 2026లో కూడా 9,000 మంది, ఆల్మోస్ట్ 2020లో 9,600 మంది అయినట. 2026లో 9,700 మంది ఉద్యోగులు రిటైర్మెంట్ అయ్యే అవకాశం ఉందంట. ఇట్లా చూస్తే ఇక ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 9,000, యావరేజ్గా 9,000 మంది రిటైర్మెంట్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు కనీసం ఈ నిర్ణయం తీసుకుంటే గవర్నమెంట్ ఒక 20,000 మందికి దగ్గర ఒక 20,000 మందికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇక ఇప్పుడున్న 10 నుంచి 12,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది. వాళ్ళ ప్రెషర్ ఎక్కువైపోయింది. ఎట్లయిపోయిందంటే వాళ్ళు ఏం ధర్నాలు చేస్తున్నారా, రాష్ట్రోకోలు చేస్తున్నారా, కత్తి పట్టుకొని తిరుగుతున్నారని కాదు. గవర్నమెంట్ రిటైర్మెంట్ ఉద్యోగులకు వాళ్ళకు బెనిఫిట్స్ ఇవ్వడం అనేది మినిమం. అది వాళ్ళు దాచుకున్న డబ్బులు, వాళ్ళ సర్వీస్కు సంబంధించిన డబ్బులు అది గవర్నమెంట్ ఇవ్వాలి. అదే ఇవ్వకపోతే ఇక గవర్నమెంట్ మీద జనాలకు మాత్రం ఏ నమ్మకం ఉంటుంది? ఇప్పటికే పోయింది కదా. కాబట్టి ఈ ప్రెషర్ తగ్గించుకోవాలి అనేది వీళ్ళ ప్లాన్. ఇప్పుడు అందుకే ఇవన్నీ. కానీ అసలు ఆ ఏజ్ పెరగడం అనేది అందరికీ శాపమే. సర్వీస్లో ఉన్న వాళ్ళకు కూడా ఏం ఇంట్రెస్ట్ లేదు. 64 ఇయర్స్ చేయాలి, మీ జీవితకాలం పోస్టింగ్లో ఉండాలి అనేది. ఎందుకంటే ఇప్పుడు ఈ జీవన గమనంలో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ పొల్యూటెడ్ వాతావరణము, ఈ పొల్యూటెడ్ తిండి, ఈ టైంలో వాళ్ళు 61 ఇయర్స్ పనిచేయడమే చాలా ఎక్కువగా ఫీల్ అవుతున్నారు. చాలా రోగాలు వస్తాయి, వాళ్ళ ఎఫిషియన్సీ తగ్గుతుంది. నష్టమే, అది ప్రజలు కూడా నష్టమే. వాళ్ళు పని చేయలేరు సరిగ్గా, అంత కాన్సన్ట్రేషన్ చెయ్యరు. ఆ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు గుర్తుండదు సరిగ్గా, లేకపోతే రోగాలు చుట్టుముడతాయి. బీపీ, షుగర్లు. ఇప్పుడు 40కే వస్తున్నాయి బీపీ, షుగర్లు. కానీ ఆ ఏజ్లో కంట్రోల్లో ఉండవు అవేమి. ఇంకా కొత్త ఇప్పుడు చూస్తలేమా రిటైర్మెంట్ అయిన వాళ్ళు చాలామంది హాస్పిటలైజ్డ్ అయ్యి ఏదో ఒక ప్రాబ్లంతోన డబ్బుల కోసం గవర్నమెంట్ వైపు చూస్తున్నారు. గవర్నమెంట్ ఇస్తుందేమో అని. నిన్న మనం చూసినాం వరంగల్ అతను. ఇంకా చాలామంది, కొంతమంది అయితే చనిపోతున్నారు కూడా. ఇప్పటిదాకా 40 మంది రిటైర్మెంట్ అయిన వాళ్ళు చనిపోయినారు. వాళ్ళకు వైద్యం అందక, డబ్బులు ఉట్టక, వాళ్ళు జీవితకాలం కష్టపడి ఆ రిటైర్మెంట్ అయిన తర్వాత కొద్దిగా డబ్బులు వస్తే కొద్దిగా రిలాక్స్ అయిదామని కదా. కానీ ఇప్పుడు ఆ డబ్బులు లేవని, గవర్నమెంట్ దగ్గర ఆ డబ్బులు లేవు ఒకటి. ప్లస్ రాను గవర్నమెంట్ ఇంకా ఫైనాన్షియల్ క్రైసిస్లకు పోతుంది రాష్ట్రం. డబ్బులు వచ్చే అవకాశాలు లేవు.
సరే ఈ నెల ఇబ్బంది ఉంది, ఇంకొక నెల ఇబ్బంది ఉంటుంది, ఆ వచ్చిన నెల మనకు పర్వాలేదులే డబ్బులు వస్తాయి అని వీళ్ళకే నమ్మకం లేదు. గవర్నమెంట్ నడుపుతున్న వాళ్ళకే ముందు ముందు బాగుపడుతుంది రాష్ట్రం అనే నమ్మకం లేదు. ముందు ముందు ఫైనాన్షియల్గా మనం నిలదొక్కుంటాం, మనం లేచి నిలబడతాం, కింద పడడం ఇప్పుడు మళ్ళీ లేస్తాం అన్న నమ్మకం ఈ గవర్నమెంట్లో పనిచేసేవాళ్ళకి లేదు, ముఖ్యమంత్రికి లేదు, మినిస్టర్లకు లేదు. ఇంకా ఆఫీసర్లు అంటే వాళ్ళు ఏం చేయలేరు, వీళ్ళ విధానాలను వాళ్ళు అమలు చేయాలి. కాబట్టి రాష్ట్రం నిలబడుతుంది అన్న నమ్మకం లేనప్పుడు ఏం చేస్తారు? ఇక ఉన్నాయన్నీ ఇట్లా తెంచుకుంటూ రావాలి. భూములు అమ్మిన, అప్పులు చేసినా ఇవేమి తీరేటట్లు కనిపిస్తలేవు. ప్రజలకు గ్యారెంటీలు ఇచ్చేటట్లేదు, రిటైర్మెంట్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇచ్చేటట్లేదు, తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు డిఏలు ఇచ్చేటట్లేదు, పిఆర్సీ ఇచ్చేటట్లేదు, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేటట్లేదు, ఆరోగ్యశ్రీ డబ్బులు ఇచ్చేటట్లేదు, ఏవి ఇచ్చే పరిస్థితులు కనిపిస్తలేవు. రైతు భరోసా ఇచ్చేది లేదు, రుణమాఫీ చేసేది లేదు, అంతా అయిపోయింది. అది ఆ స్టేజ్ దాటిపోయింది. ఇంకా ఇప్పుడు డేంజర్ పొజిషన్లోకి పోయింది గవర్నమెంట్. కాబట్టి ఇప్పుడు ఇంకా ఏమని అనుకొని రిటైర్మెంట్ ఉద్యోగులు మనమైతే ఇది ఎట్లా చేసి తప్పించుకోవాలి, లేకపోతే ఏదో పెద్ద మెడక మీద కత్తి పెట్టినట్టు అయిపోయింది. వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. రిటైర్మెంట్ అయిన వాళ్ళు వాళ్ళ బాధలు చాలా వర్ణాతీతం కదా, సమాజం కూడా క్షమించదు, వాళ్ళని చూస్తే పాపం అనిపిస్తుంది. కాబట్టి అసలు ఆ సిచ్యువేషనే ఉండొద్దని ఇప్పుడు ఎట్లయితే షాపులో యూరియా లేకపోయినా యాప్లు పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తుందో రైతులకు, సేమ్ వీళ్ళకు కూడా అలా పొడిగించేద్దాం, ఏమైనా పని చేసుకొని ఏమైనా రాని ఏమైనా పోని అనే కాడికి గవర్నమెంట్ వచ్చింది. కానీ కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, వాళ్ళు అసలు 64 ఇయర్స్కి ఎట్లా పని చేస్తారో పాపం. ఇంకా వాళ్ళందరూ వాళ్ళే మాకు చాలని చెప్పేసి వీఆర్ఎస్ తీసుకొని పోవాల్సి వస్తుందేమో. ఇప్పుడు ఆర్టీసీ ఉంటుంది, ఆర్టీసీలో చాలా వరకు రిక్రూట్మెంట్ లేవు. ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగాలు లేవు, బయట జిల్లాలో మాత్రమే ఆ డ్రైవరు కండక్టర్ ఉద్యోగాలు ఉన్నాయి. ఆ డ్రైవర్లు 64 ఇయర్స్ వరకు తొక్కాలంటే ఆ కార్పొరేషన్లో అసలు వాళ్ళు మోకాలు ఇరిగిపోయి దాన్ని ఆపరేషన్ చేయించి 1,00,000 ఇబ్బందులు. ముఖ్యంగా యూనిఫామ్ మొత్తం అట్లే ఉంటాయి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అంతే. పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళు 50 చాలా వరకు ఒక 60% అబో 50 సంవత్సరాలు దాటినరు అంటే వాళ్ళకు చాలా కష్టంగా ఉంటుంది. ఉరకాలన్నా కష్టమే, గంట సేపు నిలబడాలన్నా ఇబ్బంది ఉంటుంది. ఇక కొంచెం ఎఫిషియన్సీ తగ్గుతుంది కదా. అట్లా అవి కూడా అంతే. ఇక ఇట్లా చాలా ఈ డిపార్ట్మెంట్స్ ఎక్కడైతే యూనిఫామ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయో, యూనిఫామ్లు వేసుకునే డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా అసలు 58 మోర్ అనుకుంటారు. అట్లాంటిది 61 తీసుకుపోయి 61 నుంచి 64 తీసుకుపోయి ప్రభుత్వాల బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి, వాళ్ళ బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి, పైసలు అడ్జస్ట్మెంట్ చేయలేకనో లేకపోతే ఇంకా డబ్బులు ఏం రావు అనే ఉద్దేశంతోన ఈ ఏజ్ పెంచుకుంటూ పోతామంటే ఎట్లా అసలు? దీనివల్ల ఇంకొక ఎఫెక్ట్ ఏంటంటే కొత్త వాళ్ళకు ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉండదు. ఇప్పుడు వీళ్ళకు ఎవరైతే ఈ సీనియర్స్ ఉంటారో, ఇప్పుడు 64 ఇయర్స్ వరకు ఉంటారో, వాళ్ళకి ఇచ్చే జీతంలో ఒక 2-3 ఫ్రెషర్స్ను రిక్రూట్ చేసుకోవచ్చు, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే. వాళ్ళ ఎఫిషియన్సీ కొంచెం ఒక సంవత్సరం వేస్ట్ అయినా కూడా ట్రైనింగ్ పర్పస్ లేకపోతే అవగాహన పెంచుకోవడానికి, తర్వాత వాళ్ళ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ వర్క్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది కదా పోరగాళ్ళు. ఇప్పుడు వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు. వీళ్ళు ఉద్యోగాలు ఉన్నాక వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి. ఇంకా వీళ్ళ రిటైర్మెంట్స్ అన్న వాళ్ళను పోతూ ఉంటే గవర్నమెంట్లోకి వెళ్ళి మళ్ళీ గవర్నమెంట్లకు కొత్తగా తీసుకొచ్చి పెడతా ఉంటారు. ఇప్పుడు అది లేదు ఇది లేదు, వాళ్ళకు నష్టమే, ప్రజలకు పని సరిగా జరగదు, అది నష్టమే. పాపం వీళ్ళకి కూడా ఇంట్రెస్ట్ లేదు. వీళ్ళకి ఏదో మేము 64 ఇయర్స్ వరకు కూర్చోవాలి, మేము జీతం తీసుకోవాలని వాళ్ళకు కూడా లేదు. చాలా డిపార్ట్మెంట్లలో చాలామందికి కూర్చునే డిపార్ట్మెంట్ కూడా అంత ఈజీ ఏం కాదు. ఇప్పుడు కొన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి, వాళ్ళు కూర్చునే జాబ్ ఉంటుంది. కూర్చునే జాబ్ అంత బోర్ జాబ్ ఇంకోటి ఉంటుంది జీవితంలో. కనీసం తిరిగేతోళ్ళ కన్నా నిలబడేతోళ్ళ కన్నా కొద్దిసేపు ఆన్నో ఎన్నో గోడకో రాయికో చెట్టుకో అనుకొని నిలబడచ్చు. కానీ ఆ కూర్చునే తోళ్ళు కూర్చొని నడుములు పోతాయి, వాళ్ళకు చాలా జబ్బులు వస్తాయి, చాలా రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది కూర్చొని. కాబట్టి వాళ్ళు కూడా 64 ఇయర్స్ వరకు అట్లే కూర్చొని కూర్చోని అనుకోరు. కానీ గవర్నమెంట్ చేతగంతనాన్ని, గవర్నమెంట్ ఫెయిల్యూర్ను వాళ్ళ జీవితం మీద ఎఫెక్ట్ పడతారు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎఫెక్ట్ పడతారు. వాళ్ళ కొరే కాదు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వీళ్ళు రిటైర్మెంట్ అయిపోతే ఆ బెనిఫిట్స్ వస్తే ఇల్లు కడదామనో, పిల్లలను విదేశాలకు పంపించే ప్లాను, లేకపోతే ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తే ఒక దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే దాన్ని సెట్ చేసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఏం చేయలేరు కదా. 64 ఇయర్స్ అంటే మళ్ళీ ఒక 3 ఇయర్స్ పెంచుకుంటూ పోతే దీన్ని అన్ని సంఘాల వాళ్ళు, ఉద్యోగ సంఘాల వాళ్ళైతే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గవర్నమెంట్ ఈ వార్తను లీక్ చేసింది అంటే నిర్ణయం తీసుకున్న లోపే ప్రభుత్వ ఉద్యోగులను చేస్తే ప్రభుత్వం పునరాలోచన చేసే అవకాశం ఉంటుంది. లేకపోతే వాళ్ళు నిర్ణయం తీసుకొని రుద్దేస్తారు. ఇప్పుడు ఎట్లా బెదిరిస్తున్నారు చూస్తున్నారు కదా. మేము జీతాలు పెంచుండేనంటే కోసుకొని తింటారా, మేము ఆ స్కీమ్ ఆపి మీకు ఇవ్వాలన్నా, ఈ స్కీమ్ ఆపి మీకు ఇవ్వాలన్నా, పెన్షన్ ఆపి ఇవ్వాలన్నా మీకు అంటున్నారు. రేపన్నాడు మీరు ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ముందుకు వస్తే మరి ఏం చేయమంటారా, పైసలు లేవు, ఇప్పుడు ఏంది మొత్తం తెలంగాణ మొత్తం ఆపి మీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలన్నా, ఒక్కొక్కరికి 30 లక్షల నుంచి ₹1 కోటి వరకు ఇవ్వాల్సి వస్తుంది. ఆ డబ్బులని మీకు ఇవ్వాలా, మేము ఇప్పుడు అప్పు చేసి భూములమ్మి మీకు ఇవ్వాలన్నా పైసలు అని చెప్పి వాళ్ళందరినీ సమాజంలో ఇంకా శత్రువులు చూపించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు ముందే అలర్ట్ అయ్యి మీ విషయాన్ని ప్రభుత్వాన్ని చేరవేసి కొద్దిగా ప్రెషర్ పెంచితే కనీసం ఈ నిర్ణయం ఆగుతుంది. అప్పుడు కనీసం రిటైర్మెంట్స్ అయితే ఆ బెనిఫిట్స్ మీకు బెనిఫిట్స్ వస్తాయి,
కొత్తగా ఉద్యోగాలు సృష్టి కూడా పెరుగుతుంది, కొత్తగా పోరగాళ్ళకు ఉద్యోగాలు కూడా వస్తాయి తెలంగాణలో. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారో కానీ ఇది ఒక లీకుడు వార్త బయటకు వచ్చింది. ఆల్రెడీ మీడియాలో అక్కడ వార్తలు రాస్తున్నారు. కానీ ఇది చాలా దారుణమైన వార్త. 64 సంవత్సరాలకు ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ పెంచడం అనేది వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులకు నచ్చదు, ప్రజలకు నచ్చదు. ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకు కూడా నష్టం చేసినట్లు అవుతుంది. కాబట్టి ప్రభుత్వం కూడా పునరాలోచించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. బట్ ఇదైతే వెరీ బ్యాడ్ నిర్ణయం. ఖచ్చితంగా ఇది తప్పు నిర్ణయం అవుతుంది ప్రభుత్వాన్ని. 61 పెంచడమే కొంచెం 58 to 61 అనేదే కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్ కేసీఆర్ గవర్నమెంట్లో పెంచింది. మళ్ళీ దాన్ని ఇంకా పెంచుతామంటే ఎంత అవుతుంది? అసలు అది కరెక్ట్ అయితే కాదు ఆ నిర్ణయం ప్రభుత్వం తీసుకోవడం. గవర్నమెంట్ ఉద్యోగులు మీరేమనుకుంటున్నారో కూడా ఈ కామెంట్ బాక్స్లో చెప్పండి. ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మీరేమనుకుంటున్నారో కూడా చెప్పండి. ప్రజలకు సౌకర్యం, ప్రజలకు పని కూడా తగ్గిపోతుంది కదా. ఇప్పుడు ఒక పెద్ద మనిషి 64 years 63 years పెద్ద మనిషి చేసే పని స్లోగానే ఉంటుంది ఎట్లయినా కూడా. ఆయనకు చాలా సమస్యలు ఉంటాయి, జనాలు కూడా ఇబ్బంది ఉంటుంది. మీరు కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.